తిరుమల లడ్డూ కల్తీ విషయాన్ని దారి మళ్లించేందుకు వైసీపీ నాయకులు కులచిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని టీడీపీ కాపు నాయకులు ఆరోపించారు. టీడీపీ కాపులకు అండగా ఉందని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. అంబటి రాంబాబు నోటి దురుసుతో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే అరెస్టు చేశారని, అరెస్ట్కి కాపు కులానికి సంబంధం ఏంటని వారు ప్రశ్నించారు. వైసీపీ చెందిన కాపు నేతలందరూ కూడా అంబటి రాంబాబు గారిని పరామర్శించి ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక గౌరవనీయ స్థానంలో ఉన్న, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మా నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలు ఆడడం వల్ల ఆయన అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తూ వాళ్ళు ఈ విధంగా దాన్ని తప్పుపట్టడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మహాపవిత్రమైన పుణ్యస్థానం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేసి ఆ దొంగతనంలో నాయకులందరూ దొరికిపోవడంతో వాళ్ళు ఏది చేయాలో తోచని విధంగా ప్రజలను భయమని గురి చేయడానికి డైవర్షన్ వేరే ఎక్కడో అలర్ట్ చేస్తే ఇది మర్చిపోతాను కూడా మీ అవివేకం. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవడో కూడా నీ తండ్రితో సహా ఎవరిని కూడా భగవంతుడు క్షమించడు. అది ఎవరైనా సరే మూల్యం చెల్లించవలసిందే. అందువల్ల కాపులకు అనేది అన్యాయం జరిగిందంటూ ఈ నాయకులందరూ విమర్శిస్తున్నారు. కాపులకి అన్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్సీ పార్టీ కాపులకు అన్యాయం చేసింది. ఎందుకంటే 2014-19 టైంలో మా చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఎంతో మంచి స్థానం ఇచ్చి మా నాయకుల తరపున ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో మా రాజప్ప గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే కాపులకి ఎన్నో ఒక కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారాగా ఎంతో పేద మంది కాపులని చిన్న చిన్న పరిశ్రమ పెట్టుకోవడానికి సహాయం చేసి వాళ్ళని జీవనోపాధికి తోడ్పడిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా తెలుగుదేశం పార్టీ. అలాగే కాపు పేద విద్యార్థులు స్తోమత లేని విదేశీ చదువుకోవడం కోసం కూడా ఆర్థిక సాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా తెలుగుదేశం పార్టీ. ఇన్ని గొప్ప పనులు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాపులకి అది తెలుగుదేశం పార్టీని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. తిరుపతి లడ్డు ఎంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ జరిగిన సందర్భంగా వాళ్ళు దాన్ని డైవర్షన్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అంబటి రాంబాబు గారు ఈ రోజు రోడ్డు మీకు వచ్చి ఏ రకంగా మాట్లాడారు, సభ్య సమాజం తలదించే విధంగా ఏ రకంగా మాట్లాడారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలా మాట్లాడిన దానికి యాక్షన్ తీసుకున్నప్పుడు దాన్ని ఏదో కాపు కులానికి అన్యాయం జరిగిందని ఒక తప్పుడుగా ప్రచారం చేసి కాపుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా చేస్తున్న వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా మేము అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏదైనా మేలు చేసిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, అలాగే వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వటంతో పాటు పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా విదేశీ విద్య కానీ వాళ్ళకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయటం అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. నిజంగా కాపుల మీద ఒక చిత్తశుద్ధి వాళ్ళని బాగు చేయాలని ఒక ఆలోచన ఈ వైసీపీ ప్రభుత్వం అనుకుంటుంటే మరి 2019 నుంచి 24 సంవత్సరాల మధ్యలో కాపులకి ఏ విధంగా మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఒక వ్యక్తి నోటుకొచ్చినట్టుగా మాట్లాడి చాలా దారుణంగా మాట్లాడిన మాటలకి యాక్షన్ తీసుకున్నప్పుడు దాన్ని ప్రత్యేకంగా కాపు కులానికి ఏదో అన్యాయం జరిగిందని మళ్ళీ మనకి విభేదాలు సృష్టించే విధంగా వాళ్ళు చేస్తున్న అరాచకాలని మేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.